హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వాతి. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు బాగున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక రోజు ముందే నేను కూరగాయలు కట్ చేసుకుంటాను, మీకు తెలుసు కదా. ఆ రోజు బీరకాయ శనగపప్పు కూర చేద్దామని అయితే నేను బీరకాయ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇలాంటి డబ్బాల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. ఒక రోజే మాత్రం ఉంచుతాను, తర్వాత ఏం చేయాలో తోచలేదు. ఈ వీడియోలో ఒక ప్రయోగం చేశాను. ఆ ప్రయోగం అయితే ఇంట్రెస్ట్గా చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. తర్వాత నేను పని కల్పించుకొని మరి పని చేసినట్టయితే అనిపించింది నాకు. ఇక్కడ ఇంట్లో బఠానీలు అయితే ఉన్నాయి. వాటిలో కొంచెం ఉప్పు, పసుపు, నూనె వేసి కుక్కర్లో పెట్టి అయితే ఉడికిస్తున్నాను. ఇదైతే నాకు 8 విజిల్స్ వచ్చిందనమాట. తర్వాత ఏం తోచట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. సో బాబు అయితే పడుకున్నాడు. ఇక సరే కదా ఇక అని ఇక్కడ విజిల్ అయితే లెక్క పెడుతున్నా. ఇక్కడ నేను ఆనియన్స్ అయితే చిన్నగా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇవి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఉడికించుకున్నాను. ఇక్కడ మిక్సీతో పని ఉంటుంది, కాకపోతే నా మిక్సీ ఖరాబ్ అయింది. తర్వాత అది చల్లారే లోపు ఇక్కడ నేను బియ్యం పోస్తున్నాను. అంటే సాయంత్రం వర్క్ అనమాట ఇది. ఈ వీడియో వచ్చేసి 12:30 to 4 వరకు అయితే షూట్ చేశాను. ఆ టైంలో నేను ఇంటి పని అంటే రేపటి ఏం వండాలి, ఏం చేయాలని కూడా ఆలోచిస్తూ బాబుని చూసుకుంటూ, మళ్ళీ పాప వచ్చే టైంకి పాపని తీసుకురావడానికి వెళ్ళాలి. పాప వచ్చే టైంకి గిన్నెలు తోమేసి ఊడ్చేసి ఒకసారి మోప్ పెట్టేసి పోవాలి. అయితే పాప వచ్చాక సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. తనకి ఇష్టమైందనమాట కట్లెట్, అంటే బఠానీ చాట్. సో ఇకైతే ఇక్కడ ఉడికించుకున్నాను కదా, మిక్సీ ఖరాబ్ అయింది. ఇక సర్లే, నాకు తోచినట్టు నా స్టైల్లో నేను చేసుకుంటా అని చెప్పేసి ఆనియన్స్ అంటే నూనెలో వేసేసి కొంచెం పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత వచ్చేసి ఉప్పు, కారం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ టమాటా పేస్ట్ వేసాను అనమాట. టమాటా పేస్ట్ మిక్సీ ఖరాబ్ అయిందని చెప్పాను కదా, మిక్సీ ఖరాబ్ కాకముందే టమాటా పేస్ట్ని మిక్సీ పట్టుకున్నాను. టమాటా పేస్ట్ మిక్సీ పట్టాక మిక్సీ ఖరాబ్ అయిందనమాట. తర్వాత ధనియా పౌడర్, తర్వాత జీరా పౌడర్, చాట్ మసాలా వేసుకోవాలి. నా దగ్గర చాట్ మసాలా లేదు. అయితే ఇక్కడ బఠానీ కొద్దిగా ఏమో తాలింపులో వేసుకోవాలి, కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. కానీ అంతా ఒకసారి వేసాను, ఎందుకంటే మిక్సీ ఖరాబ్ అయింది కదా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మా పాపకి లంచం ఇస్తేనే తను మన మాట వింటుంది, అంటే నా మాట వింటుంది. ఇంకా మంచిగా ఏదన్నా తనకు ఇంట్రెస్ట్గా చదువుకుంటుంది అనమాట. ఈ రోజుల్లో పిల్లలందరూ అలాగే ఉన్నారు కదా. ఇక అది అయ్యేలోపు నేను బియ్యం అయితే కడిగేసాను. బియ్యము అంటే రైస్ కుక్కర్ ఉంటుంది కదా, రైస్ కుక్కర్ గిన్నె కడగలేదు, అంటే అందులో కొద్దిగా అన్నం ఉన్నది, కడగలేదని అది పక్కన పెట్టేసి దాన్ని కడుక్కొని ఇందులో నీళ్ళు పోసి మళ్ళీ ఈ బియ్యం అనేది అందులో షిఫ్ట్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే ఈ వీడియో తీయకముందు ఇప్పుడే కడిగేసానులేండి. ఇంకా బాబు అయితే లేచా, మళ్ళీ వాడిని ఎత్తుకొని ఈ పనులన్నీ చేసుకుంటున్నా. నాకేంటంటే ఈవినింగ్ టైము అలసిపోయి నిద్రపోవడం ఇష్టం. ఎవరైనా అలసిపోవడం ఏంటి అనిపిస్తుందేమో మీకు. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి నైట్ ఈ హెడేక్ వల్ల ఒక్కోసారి నిద్ర పట్టక చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను నేను. ఇక పొద్దాక ఏదైనా పని చేసుకొని ఇంట్లో పనులన్నీ నాకు కంప్లీట్ అయిపోయినాయి అన్న సాటిస్ఫాక్షన్తో అయితే నైట్ హ్యాపీగా నిద్రపోతాను. ఇక పాప వచ్చే టైంకి టీ తాగి పాప దగ్గరికి వెళ్ళాలి కదా అని ఇక టీ పెట్టేసుకొని తాగుతున్నాను అనమాట. మిరియాలు, యాలకులు వేసుకొని టీ పెట్టుకున్నాను. ఆలోచిస్తున్నాను ఒక వీడియోకి టైటిల్ ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నా. మళ్ళీ అనిపించింది, అమ్మో స్కూల్ వ్యాన్ వచ్చే టైం అయింది అని మళ్ళీ అటు అనిపించింది. ఇక టీ తాగుతూ ఆ టైటిల్ ఏం పెట్టాలని ఆలోచిస్తున్నా. ఒక యూట్యూబర్గా ఇంటి విషయాలు ఏం ఆలోచిస్తామో కానీ ఛానల్ గురించి మాత్రం సఫర్ అవుతూ ఉంటాం అనమాట. అది వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ పెడుతూనే ఉండాలా, ఏదో ఒకటి తగులుతుంది అన్న హోప్ తోటి వీడియోస్ చేస్తూనే ఉండాలి, పెడుతూనే ఉండాలి అనిపిస్తుంది. మళ్ళీ అనిపిస్తుంది ఒకవేళ ఒక వీడియోకి మంచిగా వచ్చి ఒక వీడియో రాలేదనుకోండి, అంటే ఏదో మిస్టేక్ ఉంది అంటే నేను ఇంకా కొద్దిగా కష్టపడాలనిపిస్తుంది అనమాట నాకైతే. సో కొద్దిగా నేను ఇప్పుడే పాపని తీసుకొని వచ్చాను నేను. ఇక తర్వాత వచ్చేసి ఇక పాపని తీసుకొచ్చేటప్పుడు ఒక వావిలాకు చెట్టు ఉంటుంది, ఆ చెట్టులో ఉన్న ఒక ఆకులు తీసుకొచ్చి దానికి స్నానం చేయించాను, వేడి నీళ్ళు వేడి చేసి. ఇదైతే కుక్కర్లో ఉడికించింది చల్లారిపోయింది అనమాట. చల్లారాక తాలింపులో వేసాను అనమాట. అంటే ఇందాక టమాటా పేస్ట్ మగ్గించుకున్నాను కదా, జీరా పౌడర్, ధనియా పౌడర్, ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్నాక మగ్గిపోయింది, టమాటా బాగా మగ్గిపోయినాక ఇది వేయాలి. ఇది ఒక 5 to 8 minutes ఇందులో బఠానీ అనేది ఉడికించుకోవాలి. అదేనండి ఆకు. ఈ ఈ ఆకు నేను బాబుకి, పాపకి నీళ్ళల్లో వేసి వేడి చేసి ఇద్దరికి స్నానం చేపిస్తా. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇలాగే చేస్తున్నా. నేను గిన్నెలు తోమేసాను ఆల్రెడీ. మళ్ళీ పాప ఇప్పుడు లంచ్ బాక్సు, స్నాక్స్ బాక్సు, వాటర్ బాటిల్ అయితే ఉన్నాయి. అవి నేను పడుకునే లోపు తోమేసేయాలి వాటిని కూడా.
ఆ బాక్స్ అయితే కొంచెం వెరైటీగా ఉందనమాట. లంచ్ బాక్స్ క్యాప్. దాన్నైతే బ్రష్ పెట్టి తోముతున్నా రోజు. నాకు పెద్ద హెవీ వర్క్ అవుతుంది ఇది. కానీ నేను పాపకేదో సర్ప్రైజ్ చేద్దామనుకుంటే నాకు పెద్ద ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఎక్కువ గిన్నెలయిపోయింది. మళ్ళీ ఎక్కువ పనయిపోయిందనమాట. అనిపిచ్చింది ఈ పని చేసే బదులు ఒక 2, 3 షార్ట్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటే అనిపిచ్చింది గానీ, అది తింటున్నప్పుడు అదొక ఆనందం వేరే ఉందనమాట. అది కూడా చెప్తానులెండి ఇప్పుడు నేను. తర్వాతొచ్చేసి పాప అయితే ఇలా ఏందేందో అంటా ఉంటదనమాట. అయితే తనని హోంవర్క్ చేయాలి గదా నువ్వు, హోంవర్క్ ఏమిచ్చింది మేడం అని అడుగుతూ ఉన్నాను. అయితే ఇది రోజు కర్రీ మిగిలిచ్చుకొస్తుంది ఇది. అది కర్రీ బాక్స్‌లో. అయితే అది బ్యాగ్ దగ్గరికెళ్ళి చూసుకుంటుందనమాట. ఇక బాబు అయితే అక్కొస్తే అంటే మా పాపొస్తే పాపతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడానికి వాడు ఇష్టపడతాడు. అక్కకి తమ్ముడు, తమ్ముడికి అక్క అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇక ఇద్దరు అంతే కదా! వాడు చిన్నగా ఉన్నాడు కాబట్టి దానికంటే అది వస్తే వాడికి హ్యాపీ. అది ఎటు పోతే అటు పోతా ఉంటాడు. దానికి కూడా పొద్దాక స్కూల్‌లో ఉండి ఇంటికి రాగానే తమ్ముడు అంటే దానికి కూడా ఇష్టం. నాకైతే వీళ్ళిద్దరూ ఒక ప్రపంచం అనమాట. నాకు వీళ్ళిద్దరు ఉంటే ఎన్ని బాధలు, ఎన్ని టెన్షన్స్ ఉన్నా మర్చిపోతా. మా వారు ఒకవేళ తను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వెళ్ళినా, ఒకవేళ లాంగ్ వెళ్ళినా కూడా అంత ఫీల్ అవ్వననమాట. ఎందుకంటే ఇద్దరు పిల్లలతోటి పని చేసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ ఉంటా కదా! అంత ఫీల్ అయ్యే టైం అయితే ఉండదు. తర్వాత బాబుని ఇట్లా నేను ఆడిస్తా ఉంటాననమాట. వాళ్ళతో పాటు నేను కూడా చిన్న పిల్లనైపోతా అయిపోతా వాళ్ళున్నప్పుడు. ఎందుకంటే మనము ఏదో పెద్దవాళ్ళలాగా వాళ్ళేదో బాగా చిన్న పిల్లలాగా మనం వాళ్ళ ముందు ఉంటే వాళ్ళు మనతోటి కలిసిపోరనమాట. అంటే మనల్ని ఓన్ చేసుకోరు. అందువల్ల పాపని కూడా నేను తనలాగానే, తన ఏజ్ లాగానే అయిపోతా ఒక్కొక్కసారి. అల్లరి చేస్తా ఉంటా తన ముందు నేను కూడా. ముందు ముందు వీడియోస్ కూడా అలాంటివి వస్తా ఉంటాయి మీకు. ఇలా వచ్చేసి పాప అయితే డైరీ చూపించింది. డైరీలో మేడం ఏం చేయమంటే మనం అది చేపించాలనమాట. అది ఇప్పుడు యూకేజీ కాబట్టి కొన్ని అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. ఫస్ట్, సెకండ్ క్లాస్ వాళ్ళకైతే మనం చెప్పకపోయినా కూడా వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ హోంవర్క్ వాళ్ళే చేసుకుంటారు. ఇక్కడైతే బఠానీ చాట్ అయితే దగ్గరకయింది. బాగా నీళ్ళు కాకుండా మరీ గట్టిగా కాకోకుండా ఇలా అనమాట. గంటకొచ్చే విధంగా అయితే ఇలా సర్వ్ చేసుకుంటున్నాను నేను. మా వారికి కొంచెం ఉంచాను. పాప నేను తింటున్నాం. ఇక్కడ చిన్నగా ఆనియన్ చాప్ చేసుకొని ఇక్కడ కార్న్ ఫ్లేక్స్, కొత్తిమీర వేసుకుంటున్నాను అనమాట. అంటే సర్వ్ చేసుకుంటున్నా. మనకు హోటల్‌లో లేకపోతే చాట్ బండి మీద ఇట్లాగనే పెడతారు కదా! అలాగే ఉండాలి. ఒకవేళ ఇది థంబ్‌నెయిల్‌గా పెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఇలా ఫోటో అయితే షూట్ చేశాను. వీడియో షూట్ చేశాను. అనమాట చాలా చాలా బాగుంది. కాకపోతే మిక్సీ పట్టి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది సేమ్ చాట్ బండి మీద ఎట్లా ఉంటదో అలాగే ఉండేది. కాకపోతే అదొక్కటే మిస్ అయిందనమాట. మిక్సీ ఖరాబ్ అయింది. ఇంక మనం ఏం చేయలేం కదా! సో, ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే ఏంటంటే నేను పాప వచ్చేలోపు నా పనులన్నీ అయిపోయాక ఖాళీగా ఉన్నా. అయితే అనిపించింది ఏదో ఒకటి చేసుకొని తిందాము. పాపకు కూడా సర్ప్రైజ్ చేసినట్టు ఉంటది అని ఒక ఎక్స్ట్రా పని పెట్టుకున్నా. తర్వాత గిన్నెలు మాత్రం తడిసి మోపెడైనాయి అనమాట. ఇక అనిపించింది వామ్మో! మళ్ళీ ఇలాంటి పని పెట్టుకోవద్దు అని. అయినా కూడా అలసిపోయినట్టు అయింది. కానీ అలసిపోయినది అంతా నేను తినేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నామనమాట. పాప కూడా చాలా బాగుంది మమ్మీ, ఇలాంటివి చేస్తూ ఉండు, నాకు ఇష్టం కదా అన్నది. సరేనమ్మా చేస్తాలే అని నేను అన్నా. ఇంట్లో బఠానీ ఉంది కాబట్టి చేశాను. లేకపోతే ఇంకా మరి వేరేదైనా ట్రై చేసేదాన్నేమో. గులాబ్ జామ్ పిండి కూడా ఉంది. అది కూడా చేయాలి. అది కొద్దిగా ఇంకా టైం టేకింగ్ అనమాట. అది ఒక రోజంతా పట్టుద్దేమో నాకు బాబుని చూసుకుంటూ చేయాలంటే. సో, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్. బాయ్ బాయ్. ఫ్రెండ్స్ ఇదండి వీడియో ఈరోజు. ఇక ఇదైతే ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పుడు 4 అవుతుంది. అప్పటి వరకు షూట్ చేశాను. చాట్ ఎలా ఉంది, ఇంకా అల్లం టీ పెట్టాను కదా అది ఎలా ఉంది, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఏం లేకపోతే చాలా ఫీల్ అవుతారు. ఇంతకుముందు మన రోజులు వేరు, ఇప్పుడు వాళ్ళ రోజులు వేరు. అప్పుడు 90s కిడ్స్ వేరే, ఇప్పుడు 20s కిడ్స్ వేరే కాబట్టి నేను పాప కోసం అయితే ఇంట్లో ఏం అంటే చిప్స్ ఉన్నాయి కానీ తను ఇష్టపడట్లేదు ఇక తినడానికి. అందువల్ల ఇలా బఠానీలు ఉంటే చాట్ అయితే చేశాను. సో, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.